సినిమాల్లోని క్యారెక్టర్లు నిజ జీవితంలో కనబడుతున్నాయి. లేకపోతే నిజ జీవితంలో జరుగుతున్న సంఘటన సినిమా తీస్తున్నారో తెలీదు. ఒకడిని ఇద్దరు ప్రేమించారు. ఆహ్, తనని పెళ్లి చేసుకోడనుకుని తన లవ్వర్ ప్రేయసిని ఈ లవర్ గారు కాల్చి చంపేసినటువంటి సంఘటన. ఇది సినిమాల్లో ఏమన్నా భవిష్యత్తులో తీస్తారేమో. ముంబైలో జరిగినటువంటి సంఘటన ఇది. శివాజీ నగర్‌కి చెందిన షిఫా షేక్ 19 ఏళ్ళు. స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతనికి 25 ఏళ్ల మరో అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఆ బంధం కొనసాగిస్తూనే షిఫాతో కూడా ప్రేమ మొదలుపెట్టాడు. విషయం బయటపడడంతో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం షిఫా షేక్ ఆ యువతకి ఫోన్ చేసి మాట్లాడాలని ఫుర్ఖానియా మసీద్ దగ్గరికి పిలిచింది ఆ అమ్మాయిని. అక్కడ ఇద్దరు కూడా "నువ్వు నా లవర్‌ని వదిలేసేయ్" అని ఈ అమ్మాయి, "నేనెందుకు వదులుతాను నువ్వే వదిలేసేయ్" అని ఆ అమ్మాయి, ఇద్దరు వాదులాడుకున్నారు. తర్వాతన ఈ అమ్మాయి ముందుగానే పిస్టల్ తీసుకొనొచ్చింది. ఈ షిఫా షేక్ అనేటటువంటి అమ్మాయి. కాల్పులు జరిపేసింది. పాయింట్ బ్లాక్‌లో కాల్చేసింది. దాంతో షిఫా షేక్ చెంపగుండా వెళ్లి పుర్రెలో చిక్కుకుంది. స్థానికులు వెంటనే స్పందించి షిఫా షేక్‌ని ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటన మీద ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన 12 గంటల్లోనే ఆ 25 ఏళ్ల మహిళ ఎవరైతే ఉందో అమ్మాయిని అరెస్ట్ చేశారు. అమ్మాయితో పాటుగా ఈ డబుల్ లవ్ చేసినటువంటి ఆ 23 ఏళ్ల కుర్రోడిని కూడా అరెస్ట్ చేశారు.